ఈ రోజు ఎపిసోడ్‌లో మొత్తం దబిడి దిబిడే రచ్చ రచ్చే అనమాట. మామూలుగా లేదు. ఇందులో మెయిన్‌గా తనుజ గారికి ఈసారి నామినేషన్ చేసే అవకాశం అయితే లేకపోయింది. కాకపోతే సేవ్ చేసే ఆప్షన్ అయితే బిగ్ బాస్ ఆ పవర్‌నిచ్చారు. నామినేషన్ చేసే అవకాశం అయితే తనుజ గారికి ఈసారి ఇవ్వలే. కాకపోతే తనుజ గారికి ఇచ్చినటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏందంటే తనుజ గారి చేతుల మీదుగా అంటే టోకెన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. 1 ఆర్ 2 అనే టోకెన్స్ ఉన్నాయి. దీంట్లో ఎవరు ఎంతమందిని డామినేట్ చేయాలి అనే విధంగా అయితే తనుజ చేతిలో ఉందన్నమాట ఆ పవర్. తనుజ వచ్చేసి 2 నెంబర్ తీసుకొని ఫస్ట్ ఇమేనల్‌కి ఇచ్చేసి నువ్వు ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్తే ఆయన వెళ్లి ఇద్దరు నామినేట్ చేయాలి. సుమన్ శెట్టికి ఇచ్చి 1 నెంబర్ ఇచ్చేసి సుమన్ శెట్టి గారు మీరు 1 నెంబర్ ఒకరిని నామినేట్ చేయాలంటే ఒకరిని. ఈ పవర్ ఇచ్చుడు తనుజ గారికి. కానీ నామినేట్ చేసే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. కాకపోతే సేవ్ చేసే ఆప్షన్ ఇచ్చిండు. ఆ రకంగా తనుజ గారు ఫైనల్‌గా ఎవరిని సేవ్ చేశారనేది చూద్దాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏందంటే, ఈరోజు భరణి గారిలో ఫైర్ ఈ స్థాయిలో ఉంటదా అనిపించింది. ఇది గదా నాకు తెలిసి భరణి గారి ఫ్యాన్స్ అయితే ఇయాల పండగ చేసుకుంటారు అనుకుంటా. ఎందుకంటే ఆయనలో ఫైర్ ఇంతవరకు ఎప్పుడు చూడలే ఈ స్థాయిలో. అప్పుడెప్పుడో సంజన గారి మీద గనక కొంచెం అరిచిండు గానీ, అది ఈ స్థాయిలో లేదు. ఈ స్థాయిలో డిఫెండింగ్ లేదు. ఈ స్థాయిలో గూడా ఆయన పాయింట్స్ చెప్పలే అప్పుడు. అది వేరే కోవ. కానీ ఇవాళ అంతకు మించి అన్నట్టుగా ఇవాళ భరణి గారి పెర్ఫార్మన్స్ ఉంది. అదే విధంగా కళ్యాణ్ గూడా చాలా అంటే చాలా బాగా తను చెప్పే పాయింట్స్ గావచ్చు, అవన్నీ గూడా చాలా బాగా అనిపించినాయి. ఇటు చూస్తే కొంచెం డేమాన్ పెట్టినటువంటి పాయింట్స్ కరెక్ట్‌గా అనిపియలే. అరే! అంత కొంచెం సిల్లీగానే అనిపించినాయి డేమాన్ పెట్టిన పాయింట్స్. కాకపోతే అతను ఏదో గేమ్స్ ఆడనీయట్లేరు, నాకెలాంటి అవకాశాలు దొరకట్లేదని ఏదో ఒక ట్రామాలో ఉండు. దాని కారణంగా ఇక్కడ నామినేషన్స్ గూడా అంత పస ఉన్నాయి అని అయితే అనిపియలే. ఇవాళ మెయిన్‌గా ఇక్కడ కళ్యాణ్ ఏసినటువంటి నామినేషన్స్ పాయింట్స్ గావచ్చు, అదేవిధంగా అటు చూస్తే ఆహ్, ఆహ్, ఎవరు భరణి గారు. భరణి గారు ఆయన చెప్పినటువంటి పాయింట్స్, ఆ ఫైరు మామూలుగా లేదయ్యా. ఒక రేంజ్‌లో ఉంది. ఈ దెబ్బతోటి భరణి గారు టాప్ 5లో చోటు సంపాదించుకుంటాడు అనిపించింది. ఇక అసలు ఏంటి? ఏం జరిగిందని చూస్తే తనుజ ఫస్ట్ వస్తది. 2 నెంబర్ ఉన్నటువంటి టోకెన్ తీసుకెళ్ళి ఇమాన్యుయల్‌కి ఇస్తది. ఇమాన్యుయల్ ఇద్దరిని నామినేట్ చేస్తాడు. ఫస్ట్ రీతుని నామినేట్ చేస్తాడు. సెకండ్ భరణి గారిని నామినేట్ చేస్తాడు. రీతును నామినేట్ చేస్తూ చెప్పే పాయింట్స్ ఏందంటే, "రీతు నువ్వు అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటావురా. కానీ గేమ్స్ విషయానికొచ్చేసరికల్లా నీ కాన్ఫిడెన్స్ అంతా మిస్ అయిపోతుంది. అక్కడ కొంచెం ఖరాబ్ చేసుకుంటున్నావు" అని ఒక పాయింట్‌గా చెప్తాడు. ఇంకో పాయింట్ ఏమో అంటే అందరికంటే గూడా టాస్కుల్లో అందరికంటే గూడా నీ పెర్ఫార్మన్సే చాలా తక్కువగా ఉంది. ప్లస్ లాస్ట్ వీకు నువ్వు సంచాలకులుగా డిజాస్టర్ నాగ్ సారే చెప్పాడు. మేము గూడా చూసాం. ఇవి నీ మిస్టేక్స్ ఇవి కరెక్ట్ చేసుకో అనైతే రీతు గురించి ఇమాన్యుయల్ చెప్తాడు. దానికి తగ్గట్టుగానే రీతు గూడా డిపెండ్ చేసుకుంటది. ఇదయిపోతది. తర్వాతకి భరణి గారి దగ్గరికొస్తాడు. భరణి గారికి చెప్పేది ఏందంటే, "అన్న ఇంతకుముందు టాస్కుల్లో నీ పెర్ఫార్మన్స్ చూస్తే వేరే లెవెల్‌లో ఉండేదన్న. కానీ ఇప్పుడెందుకో నీ టాస్కుల్లో ఆ పెర్ఫార్మన్స్ కనిపియట్లేదు" అనేసి అంటాడు. అన్నప్పుడు భరణి గారు చెప్పేదంటే ఏం చెప్పిండు అనిపించింది. ఓకే. ఇమాన్యుయల్ అనేసి చెప్పి ఏం చెప్తాడంటే, నాకు హెల్త్ విషయమైంది మీకు తెలుసు. అయినా సరే దాని తర్వాత వచ్చినటువంటి నేను ఆడినటువంటి టాస్క్‌లో నా పెర్ఫార్మన్స్ ఎలా ఉంది ఇమాన్యుయల్? టెడ్డీ బేర్ టాస్క్ ఆడినాం. ఆ టాస్క్‌లో ఒక్కసారి గూడా నువ్వు నన్ను దాటుకొని ఒక్కసారి గూడా ముందుకెళ్ళలే. ఆ రౌండ్స్ అన్నిట్లో గూడా నేనే ముందుగా వెళ్ళా. ఇంకా గట్టిగా చెప్పాలంటే డేమాన్ పవన్ నేను పోటాపోటీగా ఆడినాం ఆ టాస్కు. అంత ఉంది. అంత చేశా నేను అనేసి చెప్తాడు. నీ ఈ మధ్య తగ్గిపోయింది నీ పెర్ఫార్మన్స్ ఏందంటే, మళ్ళీ ఇమాన్యుయల్ ఏమంటాడంటే, అదే అన్న నేను గూడా చెప్పేది. అప్పుడు వచ్చినప్పుడు నువ్వు బాగా ఆడావు ఆడ టాస్కు. అంత ఫైర్ ఉంది నీలో. కానీ నిన్న లాస్ట్ వీక్‌లో జరిగినటువంటి ఆ బ్లాక్స్ పెట్టే టాస్క్ ఉంది గదా! అక్కడ నువ్వు గౌరవ్ ఆడారు. అక్కడ నీ వల్లనే గౌరవ్ గూడా ఓడిపోవాల్సొచ్చింది. గౌరవ్ ప్లేస్‌లో నేనున్నా గూడా అట్లనే ఫీల్ అయ్యేవాడిని. నేను గూడా ఓడిపోతా గదా! నువ్వు చేసిన మిస్టేక్స్ వల్ల అంటాడు. షాక్ అనిపించింది. అరే! 100 టాస్కులు పెడితే ఇప్పుడు 5 టాస్కులు పెడితే 5 టాస్క్‌లో మనం గెలుస్తామా? చెప్పలేము కొన్ని కొన్ని సార్లు. అందులోనూ అది మొత్తం చిక్కు చిక్కు తాళ్ళు కట్టిర్రు. అది మనకు తెలియకుండా కొన్ని కొన్ని సార్లు అయి తగులుతాయి. అంతేగాని ఆ విషయానికి నేనే రాంగ్ చేశా అంటే అట్లెట్లా అంటావు నువ్వు ఇమాన్యుయల్? అయితే అదే టాస్క్‌లో ఫస్ట్ గౌరవ్ గూడా బ్లాక్స్ పడేసిండు గదా! ఫస్ట్ అంటే, అది కాదన్నా లాస్ట్‌కి అంతా గేమ్ అయిపోయిన తర్వాత నువ్వు పడేసినావు గదా! అంటాడు. ఫస్ట్ పడేసినా పడేసినట్టే, లాస్ట్‌లో పడేసినా పడేసినట్టే గదా! ఫస్ట్ పడేయకపోయుంటే ఆ టైమ్ ల్యాప్స్ అంటే కొంత కలిసొచ్చేదేమో.
ఈ ఇలా ఆ టైం కొన్ని టైమ్స్ జరగదేమో ఎవరికి తెలుసు? అలా చెప్పలేం కదా. ఫస్ట్ గౌరవ పడేసింది కదా. ఇది చెప్పాలనుకుంటే, వాదించాలనుకుంటే ఎన్నైనా వాదించొచ్చు. కానీ అలా తీసుకోకూడదు. కాకపోతే మరి నువ్వే చెప్పినావు గదన్నా! గౌరవ్‌కి నువ్వే సారీ చెప్పినావు గదా! అంటాడు. గౌరవ్‌కి సారీ చెప్పినంటే ఒక నా టీమ్ మెంబరు నేను సరే నా వల్ల పొరపాటు జరిగింది. ఆయన వల్ల కూడా పొరపాటు జరిగింది. కాకపోతే నేను అరే కొంచెం ఎంతైనా డిసప్పాయింట్ అయితరు. కాబట్టి సారీ అబ్బా! అనేసి నేను చెప్పిన. దాంట్లో తప్పే ఉంటది. సారీ చెప్తే తప్పెట్టుంటది? ఇంకా అది మంచిదే గదా! చెప్తే. మనం క్షమాపణ అడుగుతున్నాం అంటే ఒకళ్ళని మంచిదే గదా! అనేసి చెప్తాడనమాట. దాని తర్వాతకి ఇంకా చెప్పేదేంటంటే అన్న అంటే అదిగా నాగార్జున సార్ కూడా చెప్పాడు గదా! నీ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది భరణి ఈ వారం. చాలా ఇంప్రూవ్ అయితుంది. నీలో ఆ ఫేస్‌లో కూడా కళ కనబడుతుంది. ఇలానే ఉండాల్సింది గదయ్యా స్టార్టింగ్ నుంచి. మధ్యలో అనవసరంగా బాండ్స్ అయ్యి అని పెట్టుకొని ఆగమైపోతివి. ఇలానే ఉండు భరణి అని నాగ్ సార్ కూడా చెప్పాడు గదా! అంటే టాస్కుల్లో కాదన్నా అది ఎంటర్‌టైన్‌మెంట్‌లో నీ హ్యూమర్ విషయంలో చెప్పినట్టు. అరే టాస్కులు పెర్ఫార్మన్స్ అంటే ఓన్లీ టాస్కులే కాదు. ఓన్లీ టాస్కులే అయితే ఈ వీక్ ఎలిమినేట్ అయినటువంటి నిఖిల్ ఫిజికల్ ఫిట్‌నెస్ ఎలా ఉంది? గౌరవ్ ఫిజికల్ ఫిట్‌నెస్ ఎట్లా ఉంది? వాళ్ళు ఎలిమినేట్ అయ్యేవాళ్ళా? ఆ ఫిజికల్ ఫిట్‌నెస్ ఉంటే ఓన్లీ టాస్క్‌లు ఆడుకుంటూ కూర్చుంటే అయితదా? వాళ్ళు జనాలు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోయారు? ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలే. వేరే ఏదైనా విషయంలో స్టాండ్ తీసుకోవాల్సొస్తే స్టాండ్ తీసుకోవాలే. ఎవరికైనా 4 మాటలు చెప్పాల్సొస్తే ఇప్పుడు గొడవ జరుగుతుంది. ఆడికెళ్ళి ఇద్దరిని సర్దుబాటు చేయాలే. ఇవన్నీ ఉంటాయి. ప్రతీదీ ఉంటది. అంటే ఇవన్నీ చూసుకొని చెప్తారు. అదంతా కలిపితేనే ఆ పెర్ఫార్మన్స్ కిందకొస్తది. ఓన్లీ టాస్కులనే కాదు అనే విధంగా చెప్తాడనమాట. అదే అన్న అనేసి ఏమైనా ఏదో సర్దుకొని అనవసరంగా బర్నీ గారిని నామినేట్ చేస్తేనే అనే ఫీలింగ్ అయితే అనిపించింది ఆ ఫేస్‌లో. ఆ రకంగా బర్నీ గారి నామినేషన్ అయిపోయింది. తర్వాతకి ఇక సెకండ్ నామినేషన్‌గా డేమాన్ పవన్. డేమాన్ పవన్ కూడా 2 కాయిన్ ఇస్తదనమాట. అంటే ఇద్దరిని టోకెన్. ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆ రకంగా డేమాన్ పవన్ వచ్చేసి ఫస్టు కళ్యాణ్‌ని నామినేట్ చేస్తాడు. కళ్యాణ్‌ని నామినేట్ చేస్తూ డేమాన్ పవన్ చెప్పేదేందంటే, "అరే! నీ క్యాప్టెన్సీ అప్పుడు జరిగింది గదా! ఆ క్యాప్టెన్సీ అప్పుడు నీకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి నన్ను, రీతుని బ్యాడ్ చేశావు. దాని తర్వాతకి ప్లస్ మొన్నొచ్చినటువంటి సాయికి గూడా నువ్వు మేమేదో బ్యాక్ స్టాప్ చేసినట్టుగా సాయి అన్నాడు. ఓకే. సాయి అన్నప్పుడు లేదు వాళ్ళు నిజాయితీగా ఉంటారు. బ్యాక్ స్టాప్ ఏం చేయలేదని నువ్వు చెప్పాలి గదా! ఎందుకు అక్కడ స్టాండ్ తీసుకోలేదు అంటాడు. ఏందో నాకైతే అర్థమే కాలేదు ఇయాల. డేమాను మాట్లాడే ఆ పాయింట్స్ సరిగ్గా అర్థం కాలే. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఎళ్ళిపోయిండు. నిన్న నైటు రీతూకి అండ్ డేమాన్ ఏదో ఈ సిట్యుయేషన్ జరిగింది. ఇవాళ మార్నింగ్ గూడా అది పెద్దగా అయిపోయింది. ఆ గొడవలు, అరుచుకోవడాలు అదంతా కొంత అతను డిస్టర్బ్‌గా ఉండు. దాని కారణంగా సరైన పాయింట్స్ అయితే చెప్పలే. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టయితే అనిపించింది. ఇక్కడ చెప్పేదంటే ఫస్ట్ ప్రిఫరెన్సు అక్కడ ఏదో వాటర్ టాస్క్ అది ఉంటది గదా! అక్కడ కావాలంటే ఫస్ట్ ప్రిఫరెన్సు రీతు తర్వాతకి కళ్యాణ్ అని నాకు చెప్పినావు గదా! అంటాడు. ఇదంతా ఎక్కడిదో పాతది అదంతా తీసుకొచ్చేసి చెప్తాడు. అంతేం గాదు. మెయిన్‌గా చెప్పాల్సిందేంటే రీసెంట్‌గా జరిగిందేంటంటే సాయి కళ్యాణ్‌ని నామినేట్ చేస్తూ చెప్తాడు గదా! నువ్వు బ్యాక్ స్టాప్ చేశావు అనే ఏది డేమాన్ వీళ్ళు బ్యాక్ స్టాప్ చేస్తున్నావు గదా! అదే పాయింట్ మీద నువ్వు డేమాన్‌ని అండ్ రీతుని ఎందుకు నామినేట్ చేయలేదు అని నామినేట్ చేశాడు సాయి శ్రీనివాస్ కళ్యాణ్‌ని. అదే అనమాట. దాని గురించి అడుగుతుడు. బ్యాక్ స్టాప్ అన్నాడు గదా! సాయి అన్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి గదా! లేదు వాళ్ళు మనుషులు, గుణవంతులు, న్యాయంగా ఉంటారు. వాళ్ళ తప్పేం లేదని నువ్వు చెప్పాలిగా ఎందుకు చెప్పలేదు అంటాడు. ఏందో ఇదొకటి కళ్యాణ్‌ది. అంత పస ఉన్నట్టయితే నాకు అనిపియలేదు. కరెక్ట్‌గా లేవు పాయింట్స్ అక్కడ. దాని తర్వాతకి సెకండ్ నామినేషన్‌గా రీతూని చేస్తాడు. రీతూని నామినేట్ చేస్తూ చెప్పేదేంటంటే మెయిన్‌గా అతను చెప్పింది సేమ్ ఇదే. సాయి శ్రీనివాసు ఎలిమినేట్ అవ్వడానికి ముందు జరిగింది కదా! టెలిఫోన్ కాల్ అదంతా జరిగింది కదా! రెబెల్స్ ఉన్నటువంటి టాస్క్. ఆ టాస్క్‌లో సాయి శ్రీనివాసు, డైమండ్ పవన్, రీతు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుర్రంట. ఏం మాట్లాడుకుర్రు? రీతు ఒకవేళ నువ్వు గనక రెబెల్ అయితే సాయి శ్రీనివాస్‌ని నేను గేమ్‌లో నుంచి ఎలిమినేట్ చేయను అని చెప్పిందంట. చేయనని నా ముందే చెప్పినవు. కానీ నువ్వు తర్వాతకి బిగ్ బాస్ నీకు రెబెల్‌గా అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు సాయి శ్రీనివాస్‌ని ఎలా నువ్వు ఎలిమినేట్ చేశావు? అలా నువ్వు చేశావంటే నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడలేదు గదా! అది ఎట్లా నమ్మాలి నిన్ను అనే విధంగా ఇదొక పాయింట్ చెప్పిండు. సరే మంచినే అనిపించింది. ప్లస్ లాస్ట్ వీక్ సంచాలకులుగా అంటే అది బాస్కెట్ బాల్ టాస్క్ ఉంది కదా! సంచాలకులుగా నువ్వు డిజాస్టర్‌గా చేశావు అనే పాయింట్ ఒకటి చెప్పిండు. ఇంకొక పాయింట్ చెప్పిండు. అదే వీళ్ళ మధ్య ఇగ రోజు జరిగేటటువంటి తతంగం ఉంది గదా! లాస్ట్ వీకో అంతకుముందు ఒక 2 వారాలు ఏదో పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కొంత తగ్గింది. మళ్ళీ ఈ వారం మళ్ళీ ఫస్ట్ రోజే లేచిందది. ఎట్లుంటదో ఏమో! నువ్వు అరవడం వల్లే నా తప్పు లేకపోయినా సరే నాదే తప్పు అన్నట్లు పోర్ట్రే అవుతుంది బయటికి. నాకు కొంచెం బాధగా ఉంది. కానీ ఎవ్రీ టైమ్ తనది తప్పు లేదని నేను స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తే అసలు ఏంటి అని మాట్లాడడానికి
ట్రై అస్సలు ఏంటి అని మాట్లాడడానికి ట్రై చేశాను. బట్ నువ్వు ట్రస్ట్ లేదు అంటావు. అలా అన్నప్పుడల్లా నాకు చాలా నన్ను చాలా హర్ట్ చేశావు. ఎవ్రీ టైమ్ నేను నీ మంచే కోరుకున్నా. నువ్వు టాప్ 5లో ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటా అనే విధంగా అయితే చెప్పిండనమాట ఈ పాయింట్స్. ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఆడ కళ్యాణ్ మీద చెప్పిన పాయింట్స్ కంటే ఇవి కొంచెం వాలిడ్ అనిపించింది. సంచాలకుడు నువ్వు సరిగ్గా చేయలేదమ్మా అన్నది. ప్లస్ సాయి శ్రీనివాస్‌కి సాయి శ్రీనివాస్ నువ్వు ఉన్నప్పుడు మాటిచ్చావు రెబెల్‌గా నేను ఒకవేళ అవకాశం వస్తే సాయి శ్రీనివాస్ నిన్ను ఎలిమినేట్ చేయనురా అని చెప్పావు. కానీ తర్వాత ఇవి కొంచెం వాలిడ్‌గా అనిపించినాయి. మిగతాయి వాళ్ళ మధ్య ఎప్పుడు జరుగుతున్నాయి. ఇక దాన్ని మనం ఏమి చేయలేము. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇద్దరు కలిసి కూర్చొని తింటుర్రు. ఏం చేస్తామట. ఇక అలా జరిగిందనమాట. ఈ సెకండ్ డే మనది. థర్డ్ వచ్చేసరికల్లా సంజన గారు వస్తారు. సంజన గారికి 1 పర్సన్ నామినేట్ చేసే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సంజన గారు వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. కళ్యాణ్ని నామినేట్ చేస్తూ సంజన గారు చెప్పేది ఏంటంటే, సంజన గారి బాధ ఏంటంటే మొన్న బోట్ టాస్క్ ఉంది కదా, బోట్ టాస్క్ అనేది చాలా మందిని డిస్టర్బ్ చేసింది భయ్య. ఆ బోట్ టాస్క్లో సంజన గారి వల్ల నా గేమ్ ముందుకు పోవడం లేదు, ఆమె వల్ల నా గేమ్ ఆగమవుతుంది అనేసి దాని మీనింగ్ అదే కదా. ఆమె బోటుని కింద పడేసిండు అంటే నువ్వు అలా చేసినావు అంటే కళ్యాణ్ అసలు నా వల్ల నీ గేమ్ ఎక్కడ ఆగమైంది, నీకు నేను అన్ఫేర్గా ఎక్కడ ఏమి చేసినా అనేసి సంజన గారి పాయింట్ అనమాట. నేనేం చేసినా నువ్వు కారణం లేకుండానే నన్ను ఇట్లా చేశావని చెప్తుంది. ఒకటి, నేను సంచాలకులుగా ఉన్నా ఎక్కడ అప్పుడు జరిగింది చూడు, కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసేది ఉంటుంది చూడ, అది ఐడియా ఉందా ఉంటే అది ఆ టాస్క్ అప్పుడు ఉంది కదా. ఆ టాస్క్లో ఏంటంటే లైట్ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ సంచాలకులుగా ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో వెళ్ళి ఆమె ఎవరినైతే ట్యాప్ చేస్తుందో టచ్ చేసి ఉంటుందో వాళ్ళు డేంజర్లోకి ఇంక గేమ్ నుంచి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు కరెక్ట్ చేస్తేనేమో చేస్తారు, లేదంటే రాంగ్ అయితే ఎలిమినేట్ అయిపోవడం గేమ్ నుంచి. ఆ రకంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇమాన్యుయల్ నువ్వు ఉన్నప్పుడు కూడా నేను ఇమాన్యుయల్కి ఇచ్చినా కానీ నీకు ఇవ్వలే. ఆ కొద్దిపాటి రిస్క్ కూడా నేను నీకు ఇవ్వలే, నిన్ను సేఫ్గా ఉంచా. ఎందుకంటే నన్ను కూడా అరే ఫేవరిజం చూపిస్తుంది కొడుకు అని చెప్పేసి ఇమాన్యుయల్కి అంటారని చెప్పేసి ఆ భయంతో కూడా అనేసి నేను అక్కడ కూడా నిన్ను ఇబ్బంది పెట్టకూడదు, ఫెయిర్గా ఉండాలి, అట్లాంటి మాట అనడానికి కూడా అవకాశం లేకుండా చేయాలి అనేసి నిన్ను టచ్ చేయకుండా వెళ్ళి ఇమాన్యుయల్ టచ్ చేశా. అందరూ అన్నారు, ఇమాన్యుయల్తో సహా అన్నారు అందరూ, నన్ను ఎలా టచ్ చేసినావు మమ్మీ, నన్ను టచ్ చేసినావు అంటే నన్ను రిస్క్లో పెట్టినట్టే కదా నువ్వు అనేసి అందరూ. నిజమే, నాకు కూడా తెలుసు. నేను అదే అవకాశం తీసుకొని నిన్ను టచ్ చేస్తుంటే నువ్వు అనొచ్చు, ఒకవేళ నాకు మీరు సంచాలకులుగా ఉన్నారు నాకు ఫెయిర్గా చేయలేదు కదా అని మీరు అడగొచ్చు. కానీ ఎలా నువ్వు అసలు నీ విషయంలో నాకు సంబంధమే లేదు కదా కళ్యాణ్, అలాంటిది నువ్వు నా గేమ్ వల్ల అన్ఫేర్ అవుతున్నావు అని చెప్పేసి నువ్వు నీ గేమ్ ఎక్కడో ఆగిపోతుందని చెప్పేసి నా బోర్డుని పడేసినావు కదా అనేది నాకు తెలిసి ఈ విషయంలో 100కి 100% సంజన గారిదే కరెక్ట్ అనిపించింది. ఎందుకో చాలా కన్విన్స్ అనిపించింది. ఈరోజు సంజన గారి పాయింట్స్ ఇవాళ నాకు చాలా బెటర్గా అనిపించినాయి. చాలా కన్విన్స్గా చెప్పింది అనిపించింది. కళ్యాణ్ దాన్ని డిపెండ్ చేసుకునే ఏదో మాట్లాడింది కానీ నాకు తెలిసి కళ్యాణ్ కూడా అర్థమైంది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. మీరు సంచాలకులుగా ఉన్నారు కాబట్టి మీరు న్యాయంగా చేయాలి కదా అనేసి అంటాడు. న్యాయంగా చేయాలి, చేయకపోవడం అనేది ఆమె ఇష్టం. ఒకవేళ అయ్యాల కనుక ఇమాన్యుయల్ని కనుక టచ్ చేయకుండా కళ్యాణ్ గారిని టచ్ చేసి ఉంటే ఏమయ్యేది? రిస్కే. సరే తను అవుతాడా కాడా అనే తర్వాత సంగతి పెడితే కొంచెం రిస్కే, అది డేంజర్ జోనే. ఇక్కడ ఇమాన్యుయల్ టచ్ చేశారు కదా, ఇమాన్యుయల్ రిస్క్లో పడ్డాడు, ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. ఆ టాస్క్లో కెప్టెన్ అయింది కళ్యాణ్. అది చెప్తుంది అనమాట. నా వల్ల ఎక్కడ నువ్వు ఇబ్బంది పడ్డావు చెప్పు కళ్యాణ్, నా వల్ల నీ గేమ్ ఎక్కడ అయిపోయింది, ఎక్కడ ఆగలే కదా. ఒకవేళ నేను సంచాలకులుగా ఉన్నప్పుడైనా నిన్ను ఏమైనా డిస్టర్బ్ చేసి అన్ఫేర్ చేశాను నీకు అన్ఫేర్ ఎక్కడ చేయలేదు కదా అనేది ఆమె చెప్పే పాయింట్స్ అనమాట. ఆ రకంగా అయితే కొంచెం నాకు సంజన గారి పాయింట్స్ బాగా అనిపించింది ఇక్కడ కళ్యాణ్ కంటే. కళ్యాణ్ కూడా కొద్దిగా కన్విన్స్ అయినట్టుండి కానీ మరి డిపెండ్ చేసుకోకుంటే బాగోదు అన్నట్టుగా డిపెండ్ చేసుకున్నట్టు అయితే అనిపించింది. ఇక దాని తర్వాతకి 4th పర్సన్గా భరణి గారికి టోకెన్స్ ఇస్తుంది, 2 టోకెన్స్ ఇస్తుంది. భరణి గారు ఫస్ట్ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తాడు. సేమ్ ఏదైతే పాయింట్స్ ఉందో ఆ పాయింట్స్ మీద ఇందాక మాట్లాడుకోదా అదే పాయింట్స్ మీద కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడుకుంటారు. అదేంటంటే మిస్టర్ ఇమాన్యుయల్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంటూ మాట్లాడి టెడ్డీ బేర్ ఇందాకనే మనం మాట్లాడేసినాం, ఆ టాస్క్లో నీకంటే నేనే బెటర్గా పర్ఫార్మెన్స్ చేసిన ఇమాన్యుయల్ అని చెప్పేస్తాడు అనమాట. దాని తర్వాతకి అదే అన్న ఫాస్ట్గా ఉరికారంటే మీ ఆరోగ్యం బాగున్నట్లే కదా, మీరు బాగున్నట్టే కదా, మరి అలాంటిది మొన్న టాస్క్లో ఏమైంది మీద అంటే లెట్ మీ ఫినిష్ మై పాయింట్స్ ఇమాన్యుయల్ అంటూ గట్టిగా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతాడు. దాని తర్వాత ఆరోగ్యం నా బాడీకి సంబంధించింది,
మా నా మైండ్‌కి కాదు అనే విధంగా కొంచెం స్ట్రాంగ్‌గానే మాట్లాడతావు. తర్వాతకి అన్న నువ్వు కరెక్టేలే గానీ మొన్న లీడర్ బోర్డ్ చూసినావు గదా! లీడర్ బోర్డ్ చూస్తే నేను టాప్ 2లో ఉన్నా తెలుసా? నాకు సారు చెప్పారు అంటే నవ్వొచ్చింది. నిజంగా నాకు నవ్వొచ్చింది భయ్యా. ఆ రోజు ఆడ ఉంది 29 మందుర్రు ఆడ. ఆ స్టేజ్ మీద సాటర్‌డే ఎపిసోడ్ రోజు 29 మంది ఉంటే దాంట్లో కొంతమంది ఆ ఓటింగ్ ప్యాడ్స్ పని చేయలేదంట. వాటిని ఏదో తూతూ మంత్రంగా ఏదో చేద్దాం వాళ్ళకేదో కన్‌ఫ్యూజ్ చేద్దాం గేమ్ అనేసి కొంచెం సేఫ్‌గా ఆడుతున్నారుగా వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేసి ఏమైనా చేద్దామంటే ఆడికొచ్చిందే 29 మంది కూర్చుంటే ఆడ. దాంట్లో సగం ప్యాడ్స్ పని చేయలేక దాంట్లో గూడా. అలా జరిగి నేను లీడర్ బోర్డ్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్నా. బర్నీ గారు ఏమనుకుంటున్నారు మీరంటే బర్నీ గారు ఏమన్నారో తెలుసా? నేను ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నా. దివ్య చెప్పింది కదా! ఆ టైంలో నేను ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నా. అనేసి అంటాడు. అన్న ఇయాల ఫస్ట్ ఉండేవేమో గానీ ఇయాల కాదు కదన్నా. ఇయాల ఆల్‌మోస్ట్ లాస్ట్‌లో ఉన్నావుగా నువ్వు అనేసి మళ్ళీ వ్యంగ్యంగా ఇమ్మాన్యుయల్ అంటాడనమాట. దాని తర్వాత సరే ఇమ్మాన్యుయల్ ఓకే. నువ్వు కూడా ఒకసారి ఓటింగ్‌లోకెళ్ళిరా. నామినేషన్స్‌లోకెళ్ళిరా. తెలుస్తది కదా నీకు గూడా అనేసి నామినేషన్‌లో అయితే పెడతాడనమాట. ఈ రకంగా బర్నీ గారి ఫస్ట్ ఇమ్మాన్యుయల్‌ది అయిపోతుంది. సెకండ్ రీతూని నామినేట్ చేస్తాడు. రీతూని నామినేట్ చేస్తూ చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే డిజాస్టర్ సంచాలక కనిపించిందమ్మా. నువ్వు ఒక స్టాండ్ తీసుకొని అలా నిలబడలే. 4, 5 సార్లు అది మార్చుకున్నావు. అలా ఉండబాకు రీతు అనేసి చెప్పిండు. దానికి తగ్గట్టుగా ఆమె ఏదో డిపెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది కానీ ఇక ఆడ దొరికిపోయింది. ఆడ డిపెండ్ చేసుకున్నా ఏం చేసినా ఏం చేయడానికి లేదు. ఆ రకంగా రీతుది అయిపోయింది. తర్వాతకి ఫిఫ్త్‌గా కళ్యాణ్‌కి 1 నామినేషన్ చేయమని ఒక 1 నెంబర్ ఉన్నటువంటి టోకెన్ ఇస్తదనమాట. కళ్యాణ్ వచ్చేసి డేమన్ పవన్ సేమ్ ఏ పాయింట్స్ అయితున్నాయో వాటి మీద నామినేట్ చేసి అది నీకెక్కడ స్టాండ్ తీసుకోలేదురా నేను. నీకెక్కడ స్టాండ్ తీసుకోలేదు డేమాన్ నీకు. అనేసి గట్టిగా మాట్లాడతాడు. ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు. నా దగ్గర నుండి నీకు కావాల్సిన సపోర్టు ఎక్కడ దొరకలేదు నీకు చెప్పు. అంటే డేమాన్ అంటాడంటే మొన్న తనుజకి నాకు జరిగినటువంటి ఇన్సిడెంట్‌లో నేను బాధపడి ఏడుస్తుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ఓదార్చలేదు. ఎందుకు బాధపడుతున్నావు ఏందని మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నందుకు నేను చాలా బాధపడ్డా ఆ విషయంలో. నువ్వు నన్ను ఎందుకు ఓదార్చలేదు. ఒక ఫ్రెండ్‌వి ఇలాగా ఉండేసి నా ఇట్లే చేస్తావు అనేసి అంటే, అరే నేను ఓదార్చడం కాదు. తర్వాతకి తనుజ నేను ఇనిషియేటివ్ తీసుకొని తనుజని పిలిచి తనుజతో మాట్లాడి తనుజ వాడు అంటే నువ్వు బాధపడుతున్నావు కానీ వాడు ఏడుస్తుందని చెప్పిన. అవునా కదా తనుజ అంటే ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. అవును అంటది. ఆ రకంగా అది అయిపోతుందనమాట. దాని తర్వాత ఎందుకంటే డేమాన్ కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉండి అంటే కొంత గట్టిగా వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. దాని కారణంగా కొంత మైండ్ అబ్సెంట్ అయితే అయింది. దాని తర్వాతకి సిక్స్త్ పర్సన్‌గా రీతుకి ఇవ్వడం జరుగుతది టోకెన్. రీతుకి కూడా 2 నెంబర్ ఉన్నటువంటి టోకెన్ ఇచ్చింది. దాంట్లో రీతు వచ్చేసి ఫస్ట్ సంజన గారిని నామినేట్ చేస్తది. సంజన గారిని నామినేట్ చేస్తూ రీతు సంజన గారిని నామినేట్ చేస్తూ సంజన గారు మీరు ఎప్పుడు చూసినా ఒకటే డబ్బు కొట్టుకుంటారండి సెల్ఫ్ డబ్బు. సోలో ప్లేయర్ అని చెప్పుకుంటారు మీరు అని చెప్పింది. అదొకటి. అది మీరైనా సోలో ఆడుతున్నారు ఎవరు ఆడట్లేరా అనే విధంగా చెప్తుంది. ఇంకొక పాయింట్ వచ్చేసరికల్లా రిబ్బన్ టాస్క్‌లో మీరు ఏం ఆడారండి మీ టీమ్‌కి మీరు సపోర్ట్ చేయలేదు పక్క టీమ్‌కి సపోర్ట్ చేసారు అంటది. అప్పుడు సంజన గారు కూడా గట్టిగా సమాధానం చెప్తారు. యెల్లో రిబ్బన్ టాస్క్ అది. నేను నా టీమ్‌కి చేస్తానో, వేరే వాళ్ళ టీమ్‌కి చేస్తానో, ఏది చేస్తానో అది నా ఇష్టం. నేను టాస్క్ ఆడానా, ఆడలేదా? నా టాస్క్ వల్ల చాలా హెల్ప్ కూడా అయింది ఆ రోజు. కళ్యాణ్ కూడా అడుగు అనేసి అంటది. అనగానే వెంటనే మళ్ళీ అది మార్చేసి ఇంకో దగ్గరికి వస్తది. వచ్చేసి మీ వల్లనే నేను డిజాస్టర్ సంచాలకులైనా. మీరు చేపట్టికే నేను కంప్లీట్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోయా అనే విధంగా అంటే లాస్ట్ వీక్ టాస్క్ ఉంది కదా! ఆమె ఏం చేసింది? ఆమె వల్ల నువ్వెందుకు కన్‌ఫ్యూజ్ అయితావు? నువ్వు కంప్లీట్‌గా అప్పటికే ఆమె మాట్లాడడానికి ముందే అవును ఆమె బాల్స్ కింద పడ్డాయి బాస్కెట్ నుంచి. అప్పుడు వేస్ట్ నువ్వు. లేదంటే అప్పుడు ఆమె తీసేయాల్సింది. ఎవరు వద్దన్నారు? నీ వల్లనే అంటే తప్పు అది రీతుది. రీతుది తప్పు ఇక్కడ 100%. మిస్టేక్ ఆమెదుంది. కానీ నీ వల్లనే అయిపోయింది అంటది. మళ్ళీ ఇదన్న తర్వాత మళ్ళీ ఏమంటది? మైండ్‌లెస్ అన్నావు నువ్వు. మైండ్‌లెస్ అనడానికి మీకేం హక్కు ఉందండి నన్ను అట్లా అనడానికి అనేసి అంటే, అలా కాదు రీతు అంటే కొన్ని ఇగ దాని తర్వాతకి ఆ టాస్క్‌లో పరంగా కావచ్చు, ఆ డిజాస్టర్ సంచాలకుగా ఉన్నప్పుడు మరి ఏమంటావు నేను మైండ్‌లెస్సే కదా! మైండ్ లేదన్నట్టు బిహేవ్ చేసినావు కదా అన్నట్టుగా సో, అట్లాంటిదనమాట. ఈ రకంగా ఇదయిపోతది. దాని తర్వాతకి దివ్యని నామినేట్ చేస్తది. సెకండ్ నామినేషన్‌గా దివ్యని నామినేట్ చేస్తది. దివ్యని నామినేట్ చేస్తూ చెప్పేది ఏందంటే ఆహ్, రాణులు వీళ్ళు దివ్య అండ్ రీతు రాణులుగా ఉంటారు. కళ్యాణ్ రాజుగా ఉంటాడు. వీళ్ళు కమెంటర్స్ తోటి ఒక టాస్క్ అడగాలి. రిస్క్ తీసుకొని అంటే డేంజర్ జోన్‌లోకి వెళ్లి ఆడాలి. మళ్ళీ ఒకవేళ ఆ టాస్క్‌లో ఓడిపోతే వాళ్ళు కమాండరే కావాలి. రాణి పోస్ట్ పోయి కమాండర్ అయితారు. అలాంటి సమయంలో కళ్యాణ్ మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే నాకని యాక్సెప్ట్ చేసినప్పుడు వీళ్ళు
ఓటింగ్ ప్రకారం వేసుకుంటే కళ్యాణ్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు డేంజర్ జోన్‌లోకి వెళ్లి కమాండర్స్ తోటి టాస్క్ ఆడాలి. అక్కడ రీతు చెప్పుకునే పాయింట్స్ రీతు చెప్పుకుంటది కళ్యాణ్‌కి. అదేవిధంగా దివ్య చెప్పే పాయింట్స్ దివ్య చెప్తది. దివ్య చెప్పేది ఏందంటే, "ఆ రోజు నువ్వు నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడినావు. ఆహ్, ఆమె ఇప్పుడు రీతు పలానా ఆ గేమ్ ఆడింది. ఆమె ఏం ఆడింది అక్కడ వేస్ట్ కదా! ఇక్కడ ఈ గేమ్ ఆడింది. అది ఆడింది. నువ్వెందుకు చెప్తావు? నన్నెందుకు తక్కువ చేసి మాట్లాడతావు? డిస్కరేజ్‌మెంట్ ఎందుకు చేస్తావు నన్ను? నేను చాలా లోగా ఫీల్ అయిపోయా" అన్నట్టుగా చెప్తది. ఎందుకో నీకన్నా నేను బెటర్ అని ఈ రకంగా ఎందుకు చెప్తావు నువ్వు? అలా నన్ను చెప్పుకొని నన్ను తొక్కి నువ్వు పైకి లేసి ఎందుకు మాట్లాడతావు అనే విధంగా అయితే రీతు అంటది. దానికి తగ్గట్టుగానే దివ్య కూడా మాట్లాడుతది. దివ్య డిపెండింగ్ కావచ్చు. ఆ స్కిల్స్ బాగుంటాయి కాబట్టి దివ్య కూడా గట్టిగా చెప్తది. సరే సర్లే ఓకేనా వచ్చి కొట్టేసేయి. నేను నిన్ను నామినేట్ చేస్తా అప్పుడు మాట్లాడతలే అని చెప్తది. ఆ రకంగా రీతుకు సంబంధించిన 2 నామినేషన్స్ అయిపోతాయి. దాని తర్వాతకి ఇక దివ్య నామినేషనే. దివ్యకి సింగిల్ నామినేషన్ ఇస్తది. దివ్య వచ్చేసి రీతునే నామినేట్ చేస్తది. రీతుని నామినేట్ చేస్తూ ఇక చెప్పేది ఏంటంటే, కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నాడు ఆ రోజు. అంటే మనం ఒకరికొకరికి ఓటేసుకున్నాం. కళ్యాణ్ ఎవరికి ఓటేస్తే వాళ్ళు ఉండాలే. ఓటేయని వాళ్ళు వెళ్ళి కమాండర్స్ తోటి టాస్క్ ఆడాలి కదా! ఆయన డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నప్పుడు నేను ఆయనకి చెప్పుకుంటున్నా. ఇగో ఈ టాస్క్‌లో నేను ఇలా ఆడా. ఆ టాస్క్‌లో నేను అలా ఆడా. రీతు ఈ టాస్క్‌లో ఇట్లా ఆడింది. ఆ టాస్క్‌లో అట్లా ఆడింది. నువ్వు సక్సెస్ రేషియో చూస్తే రీతు కన్నా నాకే బెటర్‌గా ఉందని నేను చెప్పుకుంటున్నా. నేను చెప్పుకోవాలి కదా! నా గేమ్ గురించి నేను చెప్పుకోకపోతే ఎట్లా? అక్కడ నువ్వే ఉన్నావు. పోటీకి నాకు నువ్వే ఉన్నావు కాబట్టి నీకు నన్ను కంపేర్ చేసుకొని నేను చెప్పాలి కదా! అనేసి విధంగా చెప్తది. అది కరెక్టే కదా! దివ్య చెప్పిందంటే దాంట్లో రాంగ్ ఏమి అనిపించదు. కొంచెం టోన్ దెబ్బ పడ్డది ఎలా? కూల్ వాటర్ తాగినం. ఇక రీతు మొత్తానికి ఆ రకంగా నువ్వు తొక్కి నన్ను అంటది. ఎందుకన్నది ఇలా అనిపించింది. నీ వల్ల నీ వల్ల నాకు చాలా డిస్కరేజ్‌మెంట్ అయింది అనేసి చెప్తది. ఎక్కడంటే లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్‌లో రాణులుగా ఉండి ఇట్లా ఆ స్వాడ్‌ని ఇలా పెట్టి ఆపుకోవాలి కదా! క్రౌన్‌ని ఆపాలి. ఆ రకంగా ఉన్న దాంట్లో నువ్వు కొద్దిసేపు కూడా లేవు అసలు. ఆ టాస్క్ ఆ మాత్రానికి నువ్వు రాణులుగా ఉన్నటువంటి ఇక్కడ నేను అదే చెప్పింది. కళ్యాణ్‌కి అదే చెప్పా. కళ్యాణ్ సక్సెస్ రేషియో టాస్క్‌లో ఆమెకుందా నాకుందా అంటే నాకే బెటర్‌గా ఉంది. నువ్వు నన్ను పంపిస్తే నాకు సపోర్ట్ చెయ్యి అనే విధంగా చెప్పిన. నీకు సపోర్ట్ చేసి ఎళ్ళిండు. రాణి పోస్ట్ నుంచి నువ్వు వెళ్ళి ఆడ క్యాప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడ్డావు. పోటీ పడ్డప్పుడు నువ్వు ఎలా ఆడాలి? అంటే దాని తర్వాతకి తనుజ కూడా రాణి అయితది. నిఖిల్ కూడా రాజు అయితాడనుకో. క్యాప్టెన్సీ టాస్క్‌లో నువ్వు పోటీ పడే టైంలో ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి? నాకంటే నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఉండది గెలవాలి. నువ్వు కొద్దిసేపు కూడా లేవు. ఎళ్లి ఇట్లా స్వాడ్ పట్టుకున్నావు. వెంటనే కింద పడేసి వచ్చినావు. అది అది దానికి అసలు వాల్యూయే లేదు. నిన్ను అంటే నేను రిస్క్ తీసుకొని నన్ను బయటికి పంపించి నువ్వు ఉన్నందుకు ఆడ కానీ అట్‌లీస్ట్ సెకండ్ పొజిషన్ రావాలి కదా నీకు అనే విధంగా దివ్య చెప్తది. ఆ రకంగా నువ్వు నన్ను తొక్కి ఎంతసేపు తొక్కుతావు దా వచ్చి ఇక పాటను కుట్టేసి అంటది. ఆడ మాట్లాడడానికి ఏం లేదు ఇక రీతు. అందుకని వచ్చి ఇక నన్ను ఎంతసేపు తొక్కుతావు గాని వచ్చేసి ఆ పాటను కొట్టు అంటది. ఊరికే నన్ను తొక్కుతూనే ఉంటావు నువ్వు అనేసి విధంగా అంటది. ఇది 7th నామినేషన్ అయిపోయింది. ఇక ఫైనల్ నామినేషన్ వచ్చేసి సుమన్ శెట్టి గారు ఒక్కళ్ళు మిగులుతారు. సుమన్ గారికి తనుజ 1 నెంబర్ ఉన్నటువంటి టోకెన్ తీసుకొచ్చేసి సుమన్ గారు చేయరంటే ఇలా చూస్తారు వదిలేస్తాడని అందరు చేయాలి కదా! మొత్తానికి ఆ రకంగా ఇస్తే సుమన్ శెట్టి వచ్చేసి ఇక కళ్యాణ్‌ని నామినేట్ చేస్తున్నారని చెప్పేసి సంజన గారికి నాకు మధ్య జరిగినటువంటి ఆ టాస్క్‌లో అదే బాక్సులు అట్టపెట్టెల బాక్స్ ఉంది కదా! ఆ టాస్క్ జరిగినప్పుడు సంచాలకులుగా నువ్వు సరిగ్గా చేయలే. నువ్వు సరిగ్గా చేసుంటే నాకు కన్‌ఫ్యూజన్ ఉండేది కాదు. నేను కూడా చక్కగా సర్దుకునేవాడిని. నేను కూడా విన్ అయ్యేవాడిని కదా! అనేసి అంటూ చాలా ఇద్దరు గట్టిగానే అరుచుకుంటారు. కానీ ఇక్కడ ఫైనల్‌గా ఏంది అంటే కరెక్ట్‌గా సర్దుకుండు. ఆడ క్లియర్‌గా కళ్యాణ్ చెప్తుండు. మనం కూడా ఆ రోజు మాట్లాడడం. కళ్యాణ్ చాలా క్లియర్‌గా చెప్పిండు. యాక్చువల్లీ సంజన గారే ఫస్ట్ 6 బాస్కెట్స్ అవి పెట్టేసింది. పెట్టిందనేది లైవ్‌లో చూసిన వాళ్ళందరికీ తెలుస్తది. సంజననే ఫస్ట్ పెట్టింది 6 బాక్సులు. వీళ్ళందరూ ఏందిరా పోయి సుమన్ శెట్టిని పెట్టిర్రా అంటారా? లైవ్‌లో చూసే వాళ్ళకి ఎక్కడ ఏమైపోయిందంటే జనరల్‌గా మనం లైవ్ చూసేటప్పుడు సంజన గారే 6 బాక్సెస్ ఫస్ట్ పెట్టిర్రు. ఆ 6 బాక్స్ అనేది సగమే ఉంది. దాని తర్వాత సరి చేసుకునే క్రమంలో లేదా 7th బాక్స్ పెట్టాలనే క్రమంలోనో అది కింద పడి ఉంటది. అది చూపిలే లైవ్‌లో. ఫస్ట్ 6 పెట్టింది సంజన గారు అనేది మనకు లైవ్‌లో చూసే వాళ్ళకందరికి తెలుసు. ఆ 6th బాక్స్ కరెక్ట్ చేసుకునే క్రమంలో అది కింద పడిపోయింది. అది కింద పడిన తర్వాత మళ్ళీ సుమన్ శెట్టి గారు పెట్టిన క్రమంలో ఈయన పెట్టుకుంటుండు. అయినా సరే మళ్ళీ కూడా సంజన గారి 6 బాక్స్ కూడా పెట్టుకుంటది.
అది మనకి కట్ చేసిరు, తర్వాతకి వేసిరు అనమాట. అది కట్ చేసిరు, దానివల్ల మనం కన్ఫ్యూజ్ అయినాం. కానీ అక్కడ సంచాలకులో ఉన్నటువంటి కళ్యాణ్ అది కన్ఫ్యూజ్ కాకూడదు, ఆయన మొత్తం చూసుకోవాల్సింది. అది చెప్తే బాగానే ఉంటుంది, కానీ అది చెప్పకుండా నువ్వు స్ట్రైట్గా లేదు, నాకు సరైన రూల్స్ చెప్పలేదంటే నేను రూల్స్ చెప్పా అని గట్టిగా కళ్యాణ్ అయితే చెప్తాడు. ఆ రోజు రూల్స్ చెప్పిండు కళ్యాణ్, క్లియర్ కట్గా చెప్పిండు. ఆ రకంగా అయితే ఫైనల్గా సుమన్ శెట్టి కళ్యాణ్ని మరొక నామినేషన్ అయితే చేస్తాడు. ఈ రకంగా ఈరోజు నామినేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేసి, తనుజ నువ్వు క్యాప్టెన్గా ఉన్నందుకు నీకు బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తుండు, నామినేషన్స్లో ఉన్నవారిని ఒక్కరిని సేవ్ చేయొచ్చు అనేసి చెప్తాడు. చెప్పినప్పుడు ఇక తనుజ, రీతు నీకు నెగిటివ్గానే చెప్తున్నా, నెగిటివ్గా అంటే నీకేదో పాజిటివ్ అనేసి నువ్వు తోపు అని చెప్పేసి నువ్వు ఇట్లాడినవు టాస్క్లు అని చెప్పేసి నిన్ను సేవ్ చేయట్లే, నీలో అది లేదు, నెగిటివే ఉంది గేము. అయినా సరే నువ్వు నాకు క్లోజ్ అయినప్పటి నుంచి నీకు నేను చెప్తూనే ఉన్నా, నీ గేమ్ నువ్వు ఆడు అని నేను చెప్తున్నా. నీ మీద నువ్వు ఫోకస్ పెట్టి నీ గేమ్ నువ్వు ఆడుతావని ఈ అవకాశం నీకు ఇస్తున్నా అనేసి రీతుని నామినేట్ చేస్తుంది. మొత్తం ఒక రకంగా చెప్పాలంటే మంచి మాస్ వార్నింగ్ ఇస్తూ రీతుకి సేవ్ చేసింది ఇక్కడ. ఈ రకంగా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత రీతు వచ్చేసి హగ్ చేసుకుంటుంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇక 6 మెంబర్స్ పేర్స్ చదువుతాడు. భరణి గారు, సంజన గారు, దివ్య, ఇమాన్యుయల్, కళ్యాణ్, డేమార్, మీరు 6 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారని చెప్తారు. చెప్పిన తర్వాత ఇక టాస్క్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయి అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే క్రమంలో రీతుని తనుజ సేవ్ చేసింది కాబట్టి రీతు వచ్చి తనుజని హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకున్నప్పుడు కూడా తనుజ మళ్ళీ క్లియర్ చెప్తుంది, అరే మరొకసారి చెప్తున్నా, నీ మంచి కోసమే చెప్పినా, నీ కోసమే నువ్వు నీ గేమ్ ఆడుకో అని క్లియర్గా చెప్తుంది. అక్కడ డేమాన్ వచ్చేసి ఆ మాటలు విని కొద్దిగా వెనక్కి తగ్గి ఆగుతాడు. ఆగి వాళ్ళు హగ్ చేసుకునేది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి షేక్ హ్యాండ్ ఇస్తావు. ఎందుకు ఇస్తున్నారో షేక్ హ్యాండ్ అని తనుజ స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బా, క్లియర్గా అది ఏం లేదు, డైరెక్ట్గా మాట్లాడేస్తుంది ఏదున్నా. అది చాలా మంచిది, డైరెక్ట్గా మాట్లాడుతుంది. నేను నిక్కచ్చిగా చెప్తుంది అనమాట. అరే ఈ వాడు ఏంది అన్నట్టుగా ఇక ఆమెకు అర్థమైపోయింది. ఆయన తర్వాత వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తా ఎందుకు ఇస్తున్నావు షేక్ హ్యాండ్ అంటే ఏదో సేవ్ చేసినావు కదా రీతును అన్నాడు. రీతుని నువ్వు నామినేషన్లో పెట్టావు, సేవ్ చేసిన దానికి షేక్ హ్యాండ్ ఇచ్చిండట. మొత్తానికి వాళ్ళు తెలుసు అంత తనుజ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా అయితే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. రేపు ఎపిసోడ్లో ఏంటి జరగబోయేదంటే, ఫస్ట్ తనుజ వాళ్ళ సిస్టర్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారంట, వాళ్ళ పాప కూడా వస్తుందంట. అది దాని తర్వాతకి మన భరణి గారికి సంబంధించినటువంటి భరణి గారి డాటర్ వస్తారంట బిగ్ బాస్ హౌస్లోకి. రేపు ఈ 2 ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు. రేపు ఇది ఉంటుంది మ్యాక్సిమం మొత్తం రోజు మొత్తం కూడా ఏమైనా చిన్న ఫన్ ఏమైనా చేసుకుంటూ ఈ రకంగా ఉంటుంది. మరికొన్ని అప్డేట్స్తో మరీ వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ని నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.